మనలో చాలామంది బాగా డబ్బు సంపాదించాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమందికి ఆ అదృష్టం వరిస్తుంది. అయితే ఎవరి ఇంట్లో అయితే డబ్బు కష్టాలుంటాయో, అప్పు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, అలాంటి వారి కోసమే ఈ వీడియో. మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి, మీ ఇంటి నిండా ఐశ్వర్యం ఉండాలి అంటే, మీ ఇంట్లో కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలని పాటించండి. ఈ పరిహారాలన్నీ స్వయంగా పురాణాల్లో వివరించబడ్డాయి. ఎవరైతే ఈ వీడియోలో చెప్పిన పరిహారాలను పాటిస్తారో అలాంటి వారికి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మరి ఎందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి తథాస్తు దేవతలు నిజంగా ఉన్నారా అంటే నిజంగా ఉన్నారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మన శాస్త్రాల ప్రకారం తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారట. ఈ తథాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారట. ఈ సాయంత్రం సమయంలో భూమి మీద తిరిగే సమయంలో మనం మన మనస్సులోని కోరికలని ఏం కోరుకుంటామో అవి వాటిని వాళ్ళు తీరుస్తారట. మరి వీళ్ళు సాయంత్రం పూట 6 నుంచి 7 గంటల మధ్యలో తిరుగుతూ ఉంటారట. ఇలాంటి సమయంలో మనం చెడ్డ మాటలు తలుచుకోకుండా మంచి మాటల్ని కనుక తలుచుకున్నట్టయితే అవి తప్పకుండా నెరవేరుతాయి. అంటే మీకు కావలసిన కోరికలు నెరవేరుతాయి. ఇక తర్వాత చేయాల్సింది ఏంటంటే, మనకి లక్ష్మీదేవితో పోలుస్తారు ఉప్పుని. ఈ ఉప్పు అనేది సముద్ర గర్భం నుంచి వచ్చింది. లక్ష్మీదేవి కూడా సముద్ర గర్భం నుంచే వచ్చింది. కాబట్టి శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి. ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు నిండుగా ఉంటుంది. కాబట్టి డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అలాగే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఏ దేవుడి నామస్మరణ చేసినా మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూజించడం అయితే మర్చిపోకూడదు. కాబట్టి మహాదేవుడు అంటే మహాశివుణ్ణి శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు మనం 3 సార్లు నిద్రపోయేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా ఎవరు చేస్తారో వాళ్ళ జీవితంలో కష్టాలనే ఉండవు. వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఎల్లప్పుడూ పరమేశ్వరుడు వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. అలాగే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు. గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లో బాగా కలిసి వస్తుంది. ఇంటిపై నరదృష్టి అనేది ఉండదు. గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. గుమ్మడికాయ మన ఇంటిని రక్షిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి నష్టాలు లేకుండా ఈ గుమ్మడికాయ కాపాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి. అట్లాగే ఖచ్చితంగా పూజ గదిలో రాగి చెంబు ఉండాలి. ఆ రాగి చెంబు నిండా నీళ్లు కూడా ఉండాలన్నమాట. ప్రతిరోజు ఈ నీటిని మారుస్తూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. మీ ఇంటి పైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అట్లాగే ఇంట్లో తులసి మొక్కను పెంచండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటి ముందు ఒక తులసి మొక్కను పెట్టుకోండి. మీ ఇంట్లో తులసి మొక్క ఇప్పుడు లేదండి అంటారా, వెళ్ళి శుక్రవారం రోజున ఒక తులసి మొక్క తెచ్చుకోండి. ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ తులసి మొక్క ఇంట్లో ఉండడం వల్ల, దాని ముందు ప్రతిరోజు ఒక దీపం వెలిగించడం వల్ల, అలాగే మీకు కుదిరితే 3 ప్రదక్షిణాలు దాని చుట్టూ చేయడం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. అయితే ఈ మనీ ప్లాంట్ మొక్కని ఇంటికి ఎదురుగా కాకుండా ఇంటి వెనకమాల పెంచడానికి ప్రయత్నించండి. ఇంటి ఎదురుగా ఉంటే వచ్చే పోయే వాళ్ళ కళ్ళు ఆ ప్లాంట్ అంటే ఆ మనీ ప్లాంట్ మీద పడతాయి అన్నమాట. దానివల్ల నరదృష్టి అనేది పెరుగుతుంది. కాబట్టి ఇంటి వెనకమాల పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ మొక్క ఇంట్లోకి డబ్బును ఆకర్షిస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయన్నమాట. అట్లాగే ప్రతిరోజు గిన్నెలో 5 లవంగాలు, కర్పూరం, యాలకులు వేసి కాల్చండి. దీని నుండి వచ్చే పొగ మీ ఇంట్లో అన్ని గదులకు వేయండి. ఇలా వారంలో ఒక్కసారైనా చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవికి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. అట్లాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో 3 శంకు పుష్పాలను వేసి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు పెట్టండి. ప్రతి సోమవారం కనుక మీరు ఇలా చేస్తే డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుంది. 3 వారాలు చేసి చూడండి, మీకు మార్పు అనేది తెలుస్తుంది. ప్రతి సోమవారం మీకు కుదిరితే స్వామివారి ముందు అంటే శివుని ముందు కూర్చొని 108 సార్లు మహాదేవ నమః అనే మంత్రాన్ని జపించండి. తర్వాత మీ కోరికలు దేవుడికి చెప్పండి. మీకు డబ్బు సమస్య అనేది ఉండదు. అట్లాగే మన ఇంట్లోకి ఒక్కొక్కసారి నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి తరచూ మన ఇంట్లోకి వస్తున్నాయి అనుకోండి, మన ఇంటికి మంచి జరగబోతుంది అని అర్థం. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇలా చేస్తే మీకు దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీ జాతకంలో ధన రేఖ అనేది
పెరుగుతుంది. అలాగే మీ ఇంటి ముందుకు ఎప్పుడైనా కాకులు వస్తే వాటికి అన్నం పెట్టండి. ఇలా చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.